ఉన్నాడు. చూడడానికి టాక్సీలా ఉన్నాడు. ముక్కు కారుతుంది, చింపిరి దుట్టుతో ఉన్నాడు. వాడు ఎవరు బిడ్డో వాళ్ళ గుర్తులు చెప్పి తీసుకెళ్లొచ్చు. ఒక అబ్బాయి కనిపించట్లేదు. వాడు పచ్చ రంగు డ్రాయరు, ఎరుపు రంగు చొక్కా వేసుకున్నాడు. ఎవరైనా వాడిని చూసే సమాచార కేంద్రానికి తీసుకుని రండి. హలో, ఇప్పుడే పిల్లాడు దొరికాడని మీరే చెప్పారు కదా. అవును, దొరికింది. మరి మీరు ఎందుకు ఇలా చెప్పారు? పిల్లాడు తప్పిపోయాడు అని. కనిపించకపోతే బిడ్డ కనిపించలేదనే కదా చెప్తారు. అసలు మీరు పోలీస్ ఆఫీసరేనా? పిల్లాడు దొరికితే మీరు వదిలేశారా? అరే, ఒక్క బిడ్డ దొరికాడు. తర్వాత ఈయన బిడ్డ కనిపించట్లేదు. ఇది వేరే వేరే విషయాలు. బన్నీ, పోపట్, జోర్దార్ కూడా తప్పిపోయారు పోలీస్ ఆఫీసర్. బుర్ర తక్కువడా, ముగ్గురు కలిసి కనిపించకుండా పోలేదు. నువ్వే కనిపించట్లేదు. నేనెక్కడ కనిపించట్లేదు? నేను మీ కంటి ముందే ఉన్నాను కదా. తప్పేవరా బాబు, నువ్వు ఇక్కడే ఉండు. నేను వాళ్ళ పేర్లు అనౌన్స్ చేస్తాను. అరే, ఆ శబ్దాన్ని ఆఫ్ చేయండి. దాన్ని నేను చేస్తాను. ఇటువైపు నుంచి శబ్దం వస్తోంది. ఒక్కొక్కరుగా వెళ్ళి కనిపెట్టాలి. కానీ ఈ రద్దీలో ఎక్కడని వెళ్ళి వెతకడం? అరే అవును కదా, జోర్దాన్ని కనిపెట్టడం చాలా సులభం. తను ఖచ్చితంగా ఏదో ఒక తినుబండరాల షాప్ దగ్గరే ఉంటాడు. ఇక్కడ లేడే. నేను వెతికి వెతికి నేను ఎంత టైర్డ్ అయ్యానో తెలుసా? నేను ఎక్కడెక్కడైనా వెతకాలి. బన్నీ, తను ఎలా రొట్టెలు చేస్తున్నాడో చూసావా? చూశాను కానీ ఇక బయలుదేరు. పొప్పటిని హనీని వెతకాలి. కానీ ఎలాగయ్యా వెతికి కనిపెట్టేది? ముందు మనం ఆ నటుని వెతకాలి. పొప్పటి చేత పని చేయించుకోవడం కోసం తనని వెతుకుతూ ఉన్నారు. మరో దారి లేదు. మనం ఇప్పుడు పైకి వెళ్ళే వెతుకుదాం. పదా. అక్కడ ఉన్నారు. ఇలా చూడు కుతుబ్ మినార్, నేను మిర్చి తిని చచ్చి బయటపడ్డాను. నేను నీ దగ్గర అస్సలు పని చేయలేను. ఏంటి అనుమానమా? భలే భలే, నా ఫ్రెండ్స్ మళ్ళీ నాకు దొరికారు. ఓహో, ఎవరైనా ఈ జిరాఫీకి అర్థమయ్యేటట్టు చెప్పండి. నన్ను అర్థం చేసుకోవడం లేదు. అరే అన్నయ్య, మీరు ఇక్కడే చేస్తున్నారు. మీతో పాటు వచ్చిన వాళ్ళని జనం చుట్టుముట్టేశారు. మీ వల్ల కాకపోతే ఇచ్చిన డబ్బుని తిరిగి ఇచ్చేయమని అడుగుతున్నారు. అలాగా? మరొకసారి కనిపించారంటే అయిపోతారు. పర్ఫెక్ట్. ఎందుకు నువ్వు ఇంకా మాట్లాడుతూనే ఉన్నావు? అని ఇంకా కనపడలేదు. అని ఎక్కడున్నా గానీ ఖచ్చితంగా అక్కడ ఏదో ఒక గొడవ జరుగుతుంది. ఈ ఎగ్జిబిషన్ లో ఎక్కడైనా గొడవ జరుగుతుందేమో చూడండి. కాస్త మీరు సౌండ్ ని ఆపండి. ఒక అనౌన్స్మెంట్ చేయాలి. మీకే చెప్పేది. పాటని శబ్దంగా వేస్తేనే కదా డాన్స్ చేయడానికి ఉంటుంది. అరే, అనౌన్స్మెంట్ చేయాలి. మీరు కాస్త పాటను ఆపండి. దీనివల్ల ఏమి అవ్వడం లేదే. అరే, అసలు నువ్వేం చేస్తున్నావు? అలా చూడండి, హనీ ఆ పందెం దగ్గర ఉన్నాడు. ఏంటి అనుమానమా? సన్నీ, రా వెళ్దాం. స్టీరింగ్ మురికిగా ఉంది. నువ్వేమైనా స్టీరింగ్ ని తింటావా ఏంటి? ప్రస్తుతానికి కూర్చో, తర్వాత చేతులు కడుక్కోవచ్చు. ఇలాంటి వాళ్ళకి ఏమీ అవ్వదు, కానీ మాలాంటి వాళ్ళకి ఇన్ఫెక్షన్ అవుద్ది. మీరు వెళ్ళండి. ఓకే.
ఇటీ ఇటీ లెఫ్ట్ లో ఓవర్టేక్ చేయి. Yes! Hey! 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 అరే ఎంజాయ్ చేసేది వాళ్ళు, నేనెందుకు సంతోషపడాలి? నేను గెలిచాను. అలాగే నేను కూడా ఫీల్ అవ్వాలని అనుకున్నాను. ఇప్పుడు ఆలోచిస్తుంటే చాలా జాలీగా ఉంది. కానీ సన్నీ నువ్వు నీటిని చూసి భయపడ్డావు కదా, మరి గాల్లో ఎలా ఎగురుతావు? ఆ, నువ్వు ఇక్కడే ఉండు, మేము పారాగ్లైడింగ్ కి వెళ్ళి వస్తాం. ఓయ్ నేనేమి భయపడట్లేదు, మీకన్నా నేను పారాగ్లైడింగ్ బాగా చేస్తాను. ఇలా చూడండి, నాకు ఇది ముందు కట్టండి. ఈ పారాగ్లైడింగ్ లో ఏముందో నేను చూడాలి. ఓ పైనుండి చూస్తుంటే వ్యూ చాలా అందంగా ఉంది కాదు? ఈ అడ్వెంచర్ నేను ప్రతిరోజు చేస్తున్నాను. మీతో కలిసి ఎగురుతుంటే ఇంకా ఆనందంగా ఉంది. ఏంటి అనుమానమా? ఆనందమా ఆనందమా, ఇది శిక్ష. ఆ, ఆ, నన్ను వదిలేయండి, నేను ప్లైన్ లో ఎగిరేవాడిని తెలుసా మీకు? ఏయ్, నీ పేరేంటి? మయూర్. మయూర్ అనంత మాత్రాన గాల్లో ఎగురుతూ ఉంటావా? ముందు కిందకి దించు. మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను, నాకు చాలా భయంగా ఉంది. నన్ను కిందకి దించే ప్లీజ్, నన్ను దించే ప్లీజ్. కాస్త టైం పడుతుంది, కొంచెం వెయిట్ చేయి. సనీ ఎంజాయ్ చేయవయ్యా, ఇక్కడి నుంచి చూడు ఎంత అందంగా ఉందో. అరే ఏంటయ్యా మీరు? ఓకే ఓకే. అందంగానే ఉంది. ఏమయ్యా మయూర్, నిజంగానే జాలీగా ఉందయ్యా. ఏమిటి ఎంత బాగుంది. ఇలా చూడు హని, ఫ్యాను తిరుగుతూ ఉందా? ఇప్పుడు కరెంటు పోయింది. కరెంటు పొద్దున్నే వస్తుంది. నేను మీ రూమ్ లో క్యాండిల్ పెట్టమంటానులేండి. క్యాండిల్ పెడితే మరి ఫ్యాన్ ఎలా తిరుగుతుంది? బయట ఎంత బాగా గాలి వీస్తుందో. ఈ రాత్రికి ఇక్కడే ఉండిపోదామా? ఇక్కడ నిద్రపోతే దోమలు పురుగులు కరుస్తాయి. మనం చలిమంట కాచుకుందాం. దానికి నేను ఏర్పాటు చేస్తాను. చూడ్డానికి నిజంగానే ఇది ఒక క్యాంప్ ఫైర్ లాగుంది. సన్నీ గిటార్ వాయించు. వాయించు ప్లీజ్, మేము దానికి డాన్స్ కూడా ఆడబోతున్నాం. ఓయ్ నాకు నిద్ర వస్తుంది. నేనేమి మీలాంటి గుడ్ల గోబ కాదు, రాత్రంతా మెలకుగా ఉంటానికి. ఏం చెప్పావు? సింహం అరిసే శబ్దం. అరెరే అరెరే, సింహం వస్తుంది. సనీ త్వరగా గిటార్ తీసుకుని వాయించు. మ్యూజిక్ శబ్దం విని అడవి మృగాలు ఇటువైపు రావు. అవును బన్నీ, నువ్వు చెప్పింది కూడా నిజమే. బాగా వాయించు. రా సన్నీ, నువ్వు కూడా వచ్చి డాన్స్ ఆడు. నేనా? ఓకే. ఇలా ఇవ్వండి, గిటార్ నేను వాయిస్తాను. ఏమైంది సనీ? అటు చూడు, రూమ్ లో బల్లి ఉంది. ఎక్కడుంది? సరే ఒక విషయం చెప్పు, ఇంత పెద్ద బాడీ పెట్టుకొని నువ్వు ఒక చిన్న బలిని చూసి భయపడుతున్నావా? ఓయ్ నేనేమి భయపడలేదు, చిరాగ్గా ఉంది. అసలు ఏం హోటల్ ఇది? రూమ్ లో బల్లులు ఉన్నాయేంటి? ఈయన గొప్ప బలశాలి. ఈయన రూమ్ లో బల్లి కాదు, పెద్ద మొసలి తీసుకురండి. ఏంటి? యజమాని, మొసలి సరిపోతుందా లేదా డ్రాగన్ ని పెడదామా? అసలు మీరు రూమ్ సైజ్ చూసారా? సరిగ్గానే కదా ఉంది. నీలాంటి వాళ్ళకి సరిపోతుందిలే, కానీ మా ఇంట్లో బాత్రూమ్ దీనికన్నా పెద్దగా ఉంటుంది. సనీ ఓవర్ గా చేస్తున్నావు. అరే అది కానీ అది కాదు, ఈ రూమ్ లో బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఇప్పుడు రాదు. ఓయ్ ఇది నీకే అవసరం అవుతుంది, నా దగ్గర రూమ్ ఫ్రెషనర్ ఉంది. అయినా నీకు ఇది అవసరం లేదులే, ఎందుకంటే మీరు బ్యాడ్ స్మెల్ లోనే ఉండేవారు కదా. అవును యజమాని, అందుకే నీ పక్కన నిలబడ్డాం. ఇదే ఇంకెవరైనా అయ్యుంటే. మీ దుర్వాసన వల్ల నా ముక్కు పగిలిపోయి ఉండేది. సరే సరే చాలు, వెళ్ళి పడుకోండి, రేపు ఉదయాన్నే బయలుదేరాలి.
తమ్ముడు తనకి సమోసా బాగా నచ్చినట్టుగా ఉంది. ఏ గాడిద, సమోసాలు బాగా వేడిగా ఉన్నాయి అంటున్నాడు. టాలెంట్ చూసి డబ్బులేమని చెప్పి మేమే అడుక్కొని తినట్లేదు. మేము చేసేది ఇక్కడ ఎవరైనా చేస్తే దొంగడికి ఏ శిక్ష అయితే విధిస్తారో మాకు కూడా అదే ఇవ్వండి. మేము మా ప్రాణాల్ని పణంగా పెట్టి మీ అందరినీ అల్లరిస్తున్నాం. మీరు ఇచ్చే డబ్బులతోనే మేము కడుపు నింపుకుంటున్నాం. నాకు ఎంతో ఇష్టమైన ఆడియన్స్, ఇది ఎవరైనా చేసి చూపిస్తే మాకు రోజంతా వచ్చే డబ్బుని మేము వాళ్ళకి తిరిగి ఇస్తాం. దాన్ని పోపట్ చేసి చూపిస్తాడు. ఏయ్ నేనా? ఎలా? నిప్పులు ఎలా బాగా చేస్తుందో కదా. ఇంతవరకు గురుగారు, మీరు వద్ర కొట్టేశారు. నువ్వు నా దగ్గర పని చేయడానికి నీకు ఒక మంచి అవకాశం ఇస్తాను, ఏమంటావు? ఏయ్ నువ్వు ఆఫర్ సంగతి పక్కన పెట్టు, ముందు నీళ్ళు ఇవ్వండి. ఏంటి నువ్వు ఎంత పని చేసావు? సమోసాలని సిసిలర్ చేసావు. ఇప్పుడు చెప్పు, నా ఆఫర్ కి నువ్వు ఒప్పుకుంటావా? పరిగెట్టండి, ఈ ఎగ్జిబిషన్ లోపలికి ఎద్దులొచ్చా. నందు, హనీ కోటుకున్న మరక పోగొట్టడానికి నీ దగ్గర ఏదైనా కెమికల్ ఉందా? నందు, మీ అందరికి బంధు. అలాంటి కెమికల్ లేదు, కానీ ఇప్పుడే తయారు చేసి ఇస్తాను. ఏంటి నువ్వు ఇలా చేసావు? దీనికంటే పెద్దది పార్టీలో టిష్యూ పేపర్ గా యూజ్ చేస్తారు. కానీ ఈ కోట్ హనీ వేసుకోవాలి. హనీకి బుర్ర లేదు కదా, అందుకని ఇంత చిన్నవాణ్ణి చేసేసావు. ఏంటి అనుమానమా? నేను ఇప్పుడే పెద్దదయ్యే కెమికల్ చేస్తాను, రెడీగా ఉండండి. అరే ఏంటిది, ఇక్కడ ఏం జరుగుతుంది? అయ్యి, నా లక్కీ కోటు బెడ్షీట్ లో చేసేసారు. అరే ఇది నేనే పెద్దోడా, నేనే. అయ్యి, సారీ తమ్ముడు, నేను క్షమాపణ అడుగుతున్నాను. ఇది నా వీపీ. నందు, నువ్వు నా కోట్ని సరి చేస్తావా లేదా చెప్పు. వెయిట్ చెయ్యి, ఇంకో కెమికల్ కూడా వేసి చూద్దాం. కోట్ సరైపోయింది, సరైపోయింది. నా కోటు చినిగిపోతోంది. ఇంకా కాసేపట్లో నా ఫ్యాషన్ షో స్టార్ట్ అవబోతోంది. నువ్వు టెన్షన్ అవ్వకు పెద్దోడా, ముందు ఆ కోటిని నాకివ్వు. త్వరగా మేము ఏదో ఒకటి చేస్తాం. మొత్తం ఇవ్వు. ఇంకా రెడ్ కూడా. కిట్టి, కోటికి అవసరం లేదు, చాలు. సరేరా. ఇదిగో మన హనీ కోటిని సూపర్ గా రెడీ చేసేసాం. అదరగొట్టేసావు బన్నీ. కమాన్ హనీ, ఇప్పుడు అందరు కొట్టాల్సింది నువ్వే, అది కూడా ఫ్యాషన్ షోలో. ఫ్యాషన్ షోకి వచ్చిన మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. మీరందరూ కూర్చున్నారు ఈస్ట్ ఆర్ వెస్ట్. ఎవరైతే ఇక్కడికి స్టైల్ గా వస్తారో వాళ్ళే ది బెస్ట్. చప్పట్లో. ఇప్పుడు మీ కళ్ళ ముందు మా పార్టిసిపెంట్స్ చేయబోతున్నారు ఫ్యాషన్ షో. వాళ్ళు వేసుకునే కాస్ట్యూమ్ బెస్ట్ ఆఫ్ హిట్ షో. ఇప్పుడు తెలుస్తుంది విన్నర్స్. చప్పట్లో. ఇదిగో ఇప్పుడు ముందుగా రాబోతున్నారు మా సూపర్ ఫ్యాషన్ మోడల్. ఏమైంది పెద్దోడా? మేడం ఇచ్చిన కోట్ ఈ రోజు వేరేలా అయిపోయింది. నేను బానే ఉన్నాను కదా తమ్ముడు. అరే నువ్వు సూపర్ గా ఉన్నావు. ఇప్పుడు కాన్ఫిడెన్స్ తో స్టేజ్ మీదకి వెళ్ళు. హనీ, మీరు స్టేజ్ కి రావాల్సిన సమయం వచ్చింది. ఆల్ ద బెస్ట్ హనీ.
వావ్ నీ స్టైల్ వదిలిపోయింది. భలే డిజైనర్ కోట్. వావ్ రండి రండి. హనీ నువ్వెళ్ళు. జాలీగా ఉంది కదూ. ఏం జాలీగా ఉంది, ఇటువంటి హోటల్ ని నేను చూసిందే లేదు. ఇంత చెత్త హోటల్ ని బుక్ చేశారంటే నేను నడిచి వెళ్లాల్సి వస్తుంది. ఇలా చూడు సని, మనం అడ్వెంచర్ ట్రిప్ కి వచ్చాం. అన్నిట్లోనూ ఒక అడ్వెంచర్ ఉండి తీరాలి కదా. వాళ్ళని చూసావా కిట్టి? వాళ్ళు బురదలో తడిసిపోయి ఉన్నారు, కానీ వాళ్ళకి అదే సూట్ అవుద్ది. వక్రబుద్ధితో ఆలోచించేవాడో నీకు ఈ తిప్పలు తప్పవు. ఓయ్, ఏమన్నావు? సని వద్దు. ఇప్పుడు చూడు ఎంత జాగ్రత్తగా వెళ్తాను అని. ఇది నవ్వుకునే విషయమా? ఈ పాటికి నాకు దెబ్బ తగలేదు తెలుసా మీకు? ఇలా చూడు సని, ఇదంతా ప్లాన్ డే. ఇదేమీ రిస్కీ కాదు, జాలీ కోసం. అవునులే బురదలో పడ్డం మీకు జాలీగానే ఉంటుంది, కానీ నాకు కాదు. నేను నా బంగ్లా బాల్కనీలో కూర్చొని సూపు తాగుతాను, కానీ మీరు బురద నీళ్ళలో ఆడుకుంటూ అక్కడ పడవలు ఎగురుతూ ఉంటారు. ఇదిగో ఈ పడవలో నువ్వే కూర్చొని బొట్టులో నుంచి బయటికి వచ్చేసాయి. అరే ఏమిటిది, ఈ మరక అలాగే ఉండిపోయింది. ఇది దాన్ని చూపించు. ఈ మరకని మనం ఎలాగైనా పోగొట్టాలి. హేయ్, ఇది మరక లెక్క బట్ట మార్క. 5 సార్లు ఈ కోటు ఉతికాను, కానీ మరక పోలేదు, అలాగే ఉంది. అంటే ఈ వారం నేను ఫ్యాషన్ షోలో ఈ మరకున్న కోట్ ని వేసుకుని క్యాట్ వాక్ చేయాలనుకుంటాను. నా డై హార్ట్ ఫ్రెండ్స్ నా గురించి ఏమనుకుంటారు? ఏంటి డైహార్ట్ ఫ్రెండ్సా? సరే తమ్ముడు, ఈ కాలపు ప్రజలు నన్ను చూసి ఏమనుకుంటారు చెప్పు. హనీ, ఫ్యాషన్ షోకి కొత్తగా కోట్ తీసుకో. కుదరదు. ఎందుకు కుదరదు? ఈ కోట్ నాకు మేడం ఇచ్చారు. ఆవిడ ఏం చెప్పారంటే ఫ్యాషన్ షోకి నన్ను ఇదే వేసుకోమన్నారు. ఎందుకంటే ర్యాంప్ వాక్ చేయడానికి నా దగ్గర ఇంకా చాలా డ్రెస్సులు ఉన్నాయి. అంటే టవల్, కర్చీఫ్, తలతుండు, కాలుకి వేసుకునేది పెద్ద టవలు. వదిలేసాయి, ఈ కోటే సిద్ధం చేసేద్దాం. అదే అందరికీ మంచిది, ఎందుకంటే నువ్వు గుడ్డ కట్టుకుని ర్యాంప్ వాక్ చేయడం నేను అస్సలు చూడలేను. చీముకి ఎలా చక్కెర ముఖ్యమో అలాగే నాకు కూడా ఈ కోట్ అంటే చాలా ముఖ్యం. కానీ చీమలకు ముఖ్యం చక్కెర, ఉప్పు కాదు. ఒకవేళ దానికి అయోడిన్ తక్కువ అయిపోయి ఉంటుందేమో, అందువల్ల ఉప్పు తింటుందే ఏంటో. నేను ఈ మరకని ఎలాగైనా తీస్తాను. చాలా డిటర్జెంట్ వేసి నేను సరి చేస్తాను. ఎక్కువ పౌడర్ అంటే ఎక్కువ తెల్లదనం. ఏయ్ హనీ, ఇంకెంత పౌడర్ వేస్తావు? ఈ పాటికి ఖచ్చితంగా మరకపోయి ఉంటుంది. ఓయ్ మా. తమ్ముడు, కాస్త లెఫ్ట్ కెళ్ళు, కాస్త రైట్ కి, ఇంకాస్త పైకి. అరే అని నేను కిట్కిట్ పక్షిని కాను, ఎగరడానికి. నేను మీరు చేసిన పెయింటింగ్ ని చూడడానికి ఎంతో ఆసక్తిగా ఉన్నాను. అరే మంచి పెయింటింగ్ ని చేతులతో పట్టుకోలేం. అరే ఎలా అన్నయ్య పట్టుకోవడం, మీరు పెద్ద పెయింటర్ కదా. తోతారాం, ఈ రోజేమిటి ఇంత ఎండలో పెయింటింగ్ చేస్తున్నావు? జిమ్ లో జనం ఎక్కువ ఉన్నారా? అరే అన్నయ్య ఈ రోజు జిమ్ పెయింటింగే వేశారు. ఎంత చక్కగా వేశాడో, నేను అందులో డంబులు ఎత్తాను. థ్యాంక్ యూ. ఇప్పుడు మాట్లాడకుండా ఫోజ్ ఇవ్వు. రెడీనా? ఓకే అన్నయ్య. ఐ, ఈ. ఐడియా తోతారాం, నాకిప్పుడు నీ సాయం కావాలి. హనీ వైట్ కోట్ లో ఉన్న నల్ల మరకలు పోవడం లేదు. సరే అబ్బా, దానికి నా దగ్గరకు వస్తే దోబిని వెళ్ళి చూడు. నువ్వు అర్థం చేసుకోలేదు తోతారాం. నువ్వేంటి అలా అంటున్నావు? నువ్వు చెప్పేది తోతారంకి అర్థం అవుదా ఏంటి? ఇలా చూడు పొపట్, నువ్వు నిజంగా ఇలా చెప్పుండకూడదు. ఏ పోపట్, నువ్వు ఈ రోజు ఒక పెయింటర్ మనసుని గాయపరిచావు.
ఇలా చూడు తోతారాం, పొప్పెట్ ఏం చెప్తున్నాడంటే ఈ మరకలున్న చోట వైట్ పెయింట్ కొట్టమని. అప్పుడు ఈ మరకలు మటుమాయమవుతాయి. అవును, నువ్వు ఒక అద్భుతమైన పెయింటర్వి. ఈ చిన్న మరకని నువ్వు ఈజీగా తీసేయగలవు. ఇదిగో వైట్ పెయింట్. దీంతో నేను ఇప్పుడు పెయింట్ చేశాను. వావ్, థ్యాంక్ యూ తోతారాం. ఓయ్, ఆ. ఎవరది? మనం చాలా సేపటిగా కళ్ళు మూసుకుని ఉన్నాం. ఈ పాటికి అన్న పెయింటింగ్ వేసి ఉంటాడు. అరే అన్నయ్య, నన్ను పోసేయమని చెప్పేసి ఇక్కడ ప్రశాంతంగా నిద్రపోతున్నావు. అమ్మయ్య, కోటు దొరికింది. కానీ నేను దీన్ని ఎలా వేసుకోవాలి? ఐడియా! ఇప్పుడు చూడండి ఎలా ఉందో అని. కోటు చాలా లూజుగా అయిపోయింది. దాని మీద ఉన్న కలర్ ఇంకా పోలేదు. వినండి వినండి, వింటూనే ఉండండి. నేను ఉదయం నుంచి బంగాళదుంపలు అమ్ముతున్నా, కానీ ఒక్కటి కూడా అమ్మలేదు. నీ బంగాళాదుంపలు ఎలా అమ్ముతాయి? ఇప్పుడు నువ్వు నీ బండిలో కెమికల్ కదా పెట్టి అమ్ముతున్నావు. నేను అమ్మడానికి ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈ కెమికల్స్ ని నేను సొంతంగా ఇంట్లోనే చేశాను. కాలి కంటుకున్న బబుల్ గమ్ అయినా సరే, మీ ఇంట్లో డ్రమ్ములో ఉన్న మురికైనా సరే, అంటుకున్న దాన్ని ఇది ఈజీగా తీసేస్తుంది. నందు బాంబ్స్ అండ్ కెమికల్స్.